అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనంత పని చేశారు. మిత్రదేశం అంటూనే భారత్పై టారిఫ్ బాంబు విసిరారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. పనిలో పనిగా రష్యా భారత్ దోస్తీపై ట్రంప్ తన అక్కసు వెలగక్కారు. మాస్కోతో వ్యాపారం చేస్తున్నామన్న సాకుతో జరిమానా కూడా వేయనున్నట్టు తెలిపారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. అమెరికాతో భారత వర్తక విధానాలు, నిబంధనలు అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు ట్రంప్. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా తేలలేదు. ట్రేడ్ డీల్పై 6వ విడత చర్చల కోసం యుఎస్ టీం ఆగస్టు ఎండింగ్లో భారత్లో పర్యటించనుందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతీకార సుంకాల గడువును పొడిగించింది లేదంటున్నారు యుఎస్ ప్రెసిడెంట్. దీంతో ట్రంప్ టారిఫ్ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని తెలిపింది కేంద్రం. ఇరు దేశాలకు ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కుదురుతున్న అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కాగా ఇటీవల జపాన్, బ్రిటన్, ఈయూలను ఇదే రీతిలో అధిక సుంకాలు వేస్తామంటూ దారిలోకి తెచ్చుకున్నారు ట్రంప్. అదే పాచికను భారత్ పైన ప్రయోగిస్తున్నారు.